ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లచ్చంపూర్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సిడిపి నిధుల నుంచి 5 లక్షల రూపాయలతో నిర్మించిన ఆదివాసీ గిరిజన షెడ్డుని రిబ్బర్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామ పంచాయతీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ యోగి పరమేశ్వరయ్య ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రతి కులానికి ప్రతి మతానికి సమన్యాయం చేస్తూ అందరికీ ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నారంటూ ఎమ్మెల్యే తెలిపారు. తలమడు మండలంలోని లచ్చంపూర్ గ్రామంలో మరి ఆదివాసీ యొక్క వాడలో చాలా పెద్ద సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ సమావేశానికి వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. మరి ఇక్కడ సవారీ బంగ్లా షెడ్ నిర్మాణం చేయడం జరిగింది. ఎమ్మెల్యే నిధి నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మరి అనేక మంది మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పూజ్యులు, యువకులు, మహిళా సోదరుమణులు, మరి అధికారులు చాలామంది దీంట్లో మరి హాజరైనారు. ఈ సందర్భంగా మరి గ్రామాల్లో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద కూడా గ్రామస్తులు తలమడు మండలంలోని లచ్చంపూర్ గ్రామంలో మరి ఆదివాసీ యొక్క వాడలో చాలా పెద్ద సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ సమావేశానికి వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. మరి ఇక్కడ సవారీ బంగ్లా షెడ్ నిర్మాణం చేయడం జరిగింది. ఎమ్మెల్యే నిధి నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మరి అనేక మంది మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పూజ్యులు, యువకులు, మహిళా సోదరుమణులు, మరి అధికారులు చాలామంది దీంట్లో మరి హాజరైనారు. ఈ సందర్భంగా మరి గ్రామాల్లో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద కూడా గ్రామస్తులు